ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాలకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఈ వారం కూడా మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ ఎపిసోడ్ మనందరికీ ఎంతో ఆశ్చర్యకరమైంది. ఎందుకంటేనంటే చూస్తుండగానే 150 వారాలు ఇట్టే గడిచిపోయాయి. ఇది 150వ ఎపిసోడ్ అని తమ్ముడాళ్ళు చెప్పినప్పుడు ఒకంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటేనంటే ఇన్ని వారాలుగా మనందరం ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవడానికి, ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి, దేవుని మాట వినడానికి, దేవుడిచ్చిన ఈ ప్లాట్ఫామ్ కోసం దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే ఆదరించిన మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దీని వెనక ప్రయాసపడతా ఉన్న తమ్ముళ్ళందరికీ, అలాగే ప్రత్యేకించి ప్రతి వారం క్రమం తప్పకుండా సోమవారం సాయంత్రం 7 గంటలకు ఎదురు చూసే మా శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ దినాన్న ఒక చిన్న అంశాన్ని మనందరం కలిసి ఆలోచించేద్దాం. ప్రసంగి గ్రంథంలో మనం చాలా విషయాలు వింటూ ఉంటాం. 7వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమంటారంటే, దేవుని క్రియలను ధ్యానించము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవరు చక్కబరుచునని. దేవుని క్రియలను ధ్యానించడం అనేది మన ఆలోచనలకు అందనిది. ఒక్కొక్క ఆలోచన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ విషయాల భావం మన అంతరంగానికి అవగతమైనప్పుడు మనం వర్ణించలేని ఆనందాన్ని పొందుకుంటుంటాం. ఈ శ్రోతలు, దేవుడు వంకరగా చేసినవి ఎవడు చక్కపరచును అని ఈ ఆలోచన ఇలా తీసుకుందాం. ఇన్ని వసంతాల మధ్యలో, ఇన్ని సంవత్సరాల మన ప్రయాణంలో దేవుడు వ్యక్తిగతంగా నాతోనూ, శ్రోతలైన మనందరితోనూ అనేక విషయాలు హెచ్చరించారు, ప్రోత్సహించారు, బోధించారు, ఓదార్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఇలా దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్న పట్టింపును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. అంతమాత్రమే కాదు, పర్వత శిఖరాగ్ర ప్రయాణంలో ప్రారంభం చాలా గంభీరంగాను, కొంచెం భయంతోనూ ఉంటుంది. ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు మనం ఒక స్థాయికి వెళ్ళగానే వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పటి వరకు కనపడని ఆ ఊరు మనకి పెద్దగా కనబడుతుంది. ఏది ఎప్పటిదాకా మన ఊహకు అందలేదో అది నెమ్మదిగా కనబడటం మొదలవుతుంది. అలా నెమ్మదిగా మనం పైకి వెళ్తున్నప్పుడు మన వెనక ఏదైతే మనకు అర్థం కాలేదో అది విపులంగా అర్థమవడం మొదలవుతుంది. ఇదేమిటి అనంటే, జీవితం ప్రారంభించిన తర్వాత మనం ఎదుర్కొనే ఆటుపోట్లు, ఆ ప్రయాణంలో మనం వెనుదిరిగి చూస్తే ఆ ఆటుపోట్లు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడి ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఆ ఆటుపోట్లు అనేవి మన దృక్పథాన్ని విశాలపరుస్తాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్రిందున్నప్పుడు అన్నీ ఒకేలా కనబడతాయి, కానీ పైకి వెళ్తున్న కొద్దీ వాటి రూపురేఖలు అర్థమవుతూ ఉంటాయి. అలాగే విశ్వాస జీవితంలో కూడా ప్రారంభంలో మనకు ఎదురయ్యే సమస్యలు భరించరానివే కనబడతాయి, కానీ పైకి వెళ్ళే కొలది అవే మెట్లులాగా ఎదగడానికి సహకారులుగా మారతాయి.
శ్రోతలు, ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. మన విశ్వాస యాత్ర ముందుకెళ్తున్న కొలది వెనుదిరిగి చూస్తే మనం దాటి వచ్చిన ఆ అడ్డంకులన్నీ అడ్డంకులు కాదని, అవి విజయానికి సోపానాలని అర్థమైతే ఎంత ఆనందంగా ఉంటుందో కదూ. అందుకని ఒక భక్తుడు ఇలా అన్నారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అనే మాట. ఈ మాట మన జీవితాల్లో ఒకవేళ అజ్ఞానంలా కనబడుతుందేమో. ఆయన ఏమన్నారు? రిమూవ్ ఫార్ ఫ్రమ్ మీ falsehood and lying. Give me neither poverty nor riches. Feed me with the food that is needful for me. ఈ సామెతల గ్రంథకర్త ఒక్క వచనంలో ఎంత అద్భుతమైన సమాచారాన్ని పెట్టాడో. ఈ 30వ అధ్యాయం 7వ వచనంలో అంటారు, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. 2 things I ask of you, deny them not to me before I die. అని అంటున్నారు, దేవ, నాకు 2 మనవులు ఉన్నాయి. ఈ లోక యాత్ర ముగించేసా దానికంటే ముందు నాకు 2 కావాలయ్యా అని. ఆ మాట ఏంటో తెలుసా అండి? వ్యర్థమైన వాటిని అబద్ధములను దూరంగా ఉంచండి, పేదరికము ఐశ్వర్యం నాకొద్దు, తగినంత ఆహారం అనుగ్రహింపమనే మాట. జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్ళినా, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా, అలవర్చుకోవలసిన అద్భుతమైన విషయం ఏంటంటే కంటెంట్మెంట్ అనుకోవాలి, సంతృప్తి అనే మాట. ఎవరైతే సంతృప్తి లేకుండా జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో వ్యర్థమైనవి అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంటాయి. వ్యర్థమైనవి అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంటా ఉన్నప్పుడు వ్యర్థంగా మనం ప్రయాసపడటం జరుగుతుంది. అందుకే అన్నాను కదా, పర్వతాన్ని ఎక్కేటప్పుడు బ్యాగేజ్ వదిలిపెట్టాల్సిందే. బ్యాగేజ్ని ఎంత తక్కువ తీసుకెళ్తే అంత చక్కగా ప్రయాణం సాగుతుంది. అలాగే మన జీవితంలో కూడా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకపోతే ముందున్నటువంటి పని కానీ ప్రయాస కానీ వ్యర్థంగా గడిపేవాళ్ళం అవుతాం. ప్రియ శ్రోతలు, ఈ గ్రంథకర్త పలికిన మాట ఆధారం చేసుకొని పేదరికాన్ని ఐశ్వర్యాన్ని నాకు దయచేయకుము అన్నప్పుడు ఏంటి అన్న పిచ్చోడు కాకపోతే, పేదరికం అంటే ఓకే వద్దనుకోవచ్చు, ఐశ్వర్యం వద్దంటాడేంటి అన్నప్పుడు ఆయనే ఆన్సర్ ఇస్తాడు. ఏమంటాడో తెలుసా? 9వ వచనంలో, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. లెస్ట్ ఐ బీ ఫుల్ అండ్ డినై యూ అండ్ సే హూ ఈజ్ ద లార్డ్, ఆర్ లెస్ట్ ఐ బీ పూర్ అండ్ స్టీల్ అండ్ ప్రొఫైన్ ద నేమ్ ఆఫ్ మై గాడ్. ఈయన చెప్పినటువంటి సత్యం ఎంత అద్భుతమైందో. ఒకవేళ ఐశ్వర్యమే మనకుందనుకోండి, కడుపు నిండినప్పుడు దేవుని కూడా పక్కన పెట్టేసి ఏమంటామో తెలుసా? ఎవరండి ఆయన? నా జ్ఞానంతో సంపాదించుకున్నాను, ఇది నా తెలివితేటలు, నా కష్టార్జితం అంటారు చాలా మంది. చాలా పొరపాటండి అది. రెండో మాట ఏమంటున్నాడు? ఒకవేళ పేదరికం నాకుందనుకో, నేను ఒక దొంగతనం చేస్తా, మళ్ళా నిన్నే తిడతారు కదా, నీ నామం దూషించబడుతుంది కదా. కాబట్టి నాకేం కావాలండి అంటే తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఫీడ్ మీ విత్ ద ఫుడ్ దట్ ఈస్ నీడ్ఫుల్ ఫర్ మీ. ఫీడ్ మీ విత్ ద ఫుడ్ దట్ ఈస్ నీడ్ఫుల్ ఫర్ మీ. ఈ మాట మనం వంట పట్టించుకుంటే మన జీవితాల్లో చాలా సమస్యలు కనుమరుగైతాయి. తగినంత అనే మాట. శ్రోతలు, పేదరికం నేర్పించాల్సింది ఒదిగి ఉండటం కానీ
కృంగిపోవటం కాదు. ఐశ్వర్యం నేర్పించాల్సింది దేవుని మీద ఆధారపడటం కానీ ఐశ్వర్యం మీద ఆధారపడటం కాదు. ఈ దినాన్న చాలామంది వ్యక్తులు ధనం కోసం ఎంత ప్రయాసపడతా ఉన్నారో, కుటుంబాలను వదిలి, ప్రాంతాలను వదిలి, వ్యక్తులను వదిలి, సంబంధాలను వదిలి ధనం వెంట పరిగెడుతూనే ఉన్నారు. ఏ వ్యక్తి ధనం పట్ల మమకారాన్ని పెంచుకుంటాడో అతని ప్రయాణం ఎండమావుల వెంట పరిగెట్టడమే. ఎండమావుల వెంట పరిగెట్టే జీవికి మిగిలేది నిరాశే అన్నట్లుగా ఎవరైతే ఐశ్వర్యం వెంట పరిగెడతా ఉంటారో వారి జీవితాల్లో కూడా మిగిలేది నిరాశ అవుతుంది. అలాని పేదరికంలో కృంగిపోవటం మొదలు పెడితే వారి జీవితంలో కూడా మిగిలేది నిరాశే. అందుకని ఈ భక్తుడు అద్భుతంగా పలికినటువంటి మాట ఎంత చక్కగా ఉందో కదండి. మీరు విన్నారు కదా. ఆయన అంటాడు, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపమని మాట. విశ్వాస జీవితం పర్వతారోహణ లాంటిదైతే పర్వతారోహణ అనేది సజావుగా సాగేది కాదు. కొండెక్కడం అనేది, దాని మీద ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయకపోతే అది చాలా పెద్ద ప్రమాదం తీసుకెళ్తుంది. శ్రోతలు, మనకు అనుగుణంగా ఉండే చోట మసులుకోవటం కాదు, ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవునికి అనుకూలంగా జీవించగలగటం అనేది విశ్వాస జీవితంలోని విజయ రహస్యం. అయితే ఈ గ్రంథకర్త చెప్పిన మాట ఎంత యథార్థంగా చెప్పారండి అంటే, ప్రభువా, నాకు రెండు కోరికలున్నాయి. నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు తగినంత దయచేయండి చాలు. శ్రోతలు, ఇన్ని సంవత్సరాల మన ప్రయాణంలో లేదా మీ విశ్వాస జీవితంలో కానీ ఎప్పుడు కూడా తగినంత అనే మాట అతి తక్కువ మంది అతి తక్కువ సార్లు ఉచ్చరించుండొచ్చేమో ప్రార్థనలో. ఎప్పుడు కూడా సమృద్ధిని దయచేయండి, ఎక్కువగా దీవించబడాలి అని ప్రార్థించమని అడగడం పరిపాటి, సహజంగా జరుగుతుంటుంది. కానీ సక్సెస్ ఫార్ములా ఏంటండి అంటే, నాకు తగినంత ఆహారాన్ని దయచేయండి. ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంది, ఫీడ్ మీ విత్ ద ఫుడ్ దట్ ఈస్ నీడ్ఫుల్ ఫర్ మీ. అలాగే తిమోతి గారు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆయన్ని బలపరుస్తూ పౌలు గారు రాసిన పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో, 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు రాయబడి ఉన్నాయి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. Now there is great gain in godliness with contentment. తర్వాత మాట అంటారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. For we brought nothing into the world and we cannot take anything out of the world. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. But if we have food and clothing, with these we will be content. 9వ వచనంలో అంటారు, ధనవంతులకు అగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. శ్రోతలు, మీకు అర్థమైంది కదూ. ఎవరైతే ఐశ్వర్యాన్ని కోరుకుంటా ఉంటారో వారంట ఉచ్చుల్లో పడతారంట. 1 శోధన, 2 ఉరి, 3వది అవివేక యుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడతారు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, బట్ దోస్ హూ డిజైర్ టు బి రిచ్ ఫాల్ ఇంటూ టెంప్టేషన్, ఇంటూ ఎ స్నేర్, ఇంటూ మెనీ సెన్స్లెస్ అండ్ హార్మ్ఫుల్ డిజైర్స్ దట్ ప్లంజ్ పీపుల్ ఇంటూ ruin and destruction. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఆ గ్రంథకర్త ఎందుకు ఐశ్వర్యాన్ని వద్దన్నారండి అంటే, ఇలాంటి హానికరమైన వాటిలో చిక్కుకోకుండానికి. మరొకసారి చదవనా? శోధన, ఉరి,
అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. శ్రోతలు, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడొద్దు అని ఎందుకన్నాడండి అంటే మునిగిపోకుండా ఉండటానికి. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుడు మన నుంచి ఆశిస్తా ఉంది ఆయనకు వేరుగా మనం ఉండలేమని ఎరిగి ఆయనతో మనం కలిసి ఆయన ఆశించిన విధంగా మనం జీవించగలిగితే మన అవసరత ఎన్నడూ కూడా విడవబడదు అన్నమాట. అందుకని పర్వత ప్రయాణంలో పైకి వెళ్తున్నామనే ఆనందం కంటే జారిపోకుండా చూసుకోవడం చాలా క్షేమకరమైంది. విశ్వాస జీవితంలో ఎదుగుతున్నాం అనుకోవడం కంటే జారిపోకుండా చూసుకోవడం చాలా విలువైంది. అలాగే ధన సమృద్ధి కలుగుతుంది కదా అని ఆనందపడటం కంటే ఊబిలో పడకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎందుకంటే ఎత్తుకు వెళుతున్న కొద్దీ దృక్పథం విశాలమవుతుంది, పైకి వెళ్లే కొద్దీ దృష్టి విస్తరిస్తుంది. అలాగే మన దృష్టి విస్తరణ మీద కాకుండా శిఖరాగ్రం మీద ఉన్న ప్రభు వైపు, మన గురి అయిన ప్రభు వైపు చూస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే ఏది కూడా మనల్ని వెనక్కి లాగలేదు. కాబట్టి మన విశ్వాస యాత్రలో మన ప్రయాణం కూడా నమ్మకంగా కొనసాగాలి అంటే తప్పకుండా సృష్టికర్త అయిన దేవునితో సంబంధం కలిగి ఆయనతో మనం సహవాసం చేస్తూ నమ్మకంగా నడవగలిగితే మన ప్రయాణం కూడా సుఖవంతమవుతుంది. దేవుడు వంకరగా చేసిన వాటిని ఎవరు సరిగా చేయగలరు? ప్రియ శ్రోతలు, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఆయన సరి చేస్తే ఎవరు మనల్ని పాడు చేయగలరు? కాబట్టి దేవుని చేతికి అప్పగించుకుందాం. మన ముందున్న ప్రయాణంలో పేదరికమైనను ఐశ్వర్యమైనను కాక మనమేం కోరుకోవాలన్నారు? తగినంత ఆహారాన్ని నాకు దయచేయండి అన్నమాట. ఎప్పుడు నీడ్ మీద మన మనసు ఉంటుందో, అవసరత మీద మన మనసు ఉంటుందో తప్పకుండా దేవునితో అంటుకట్టబడి ఉంటాం. ఎప్పుడు కోరికల మీదకి మన మనసు వెళ్తుందో అప్పుడు మనం దేవుని నుంచి జారిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ముందున్న ప్రయాణాన్ని నమ్మకంగా ఆయన కొరకు జీవించే కృప దేవుడు మనందరికీ దయచెనుగాక. ఇంతకాలం సహాయం చేసిన దేవునికి, అలాగే ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముందున్నటువంటి ఎపిసోడ్స్లో కూడా దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీ వందనాలు. ఆలోచన ఇచ్చింది మొదలు 150 వారాల పాటు నిరాటంకంగా మీరు జరిగించిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీ వందనాలు. ప్రయాసపడిన వారిని, ఆదరించిన వారిని, బలపరచబడిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. రానున్న దినాల్లో ప్రభువా మరి ఎక్కువగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ విశ్వాసంలో బలపడుతూ నమ్మకంగా నిన్ను సేవించే కృప మా అందరికీ దయచేయమని, దీని వెనక సాంకేతికంగా ఎవరైతే సహాయపడ్డారో మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ ఎవరైతే మమ్మల్ని పురుకొల్పుతూ ఉన్నారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ముందున్న కాలంలో మరి ఎక్కువగా మీ మీద ఆధారపడుతూ మమ్మల్ని మేము వాక్యం చేత బలపరుచుకునే కృప దయచేయమని మీ కృపల హస్తాలకి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తిరిగి మరొక వారం మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.